గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ఆ, కొంత బేసిక్ అండర్స్టాండింగ్ అనేది అందరికీ రావాల్సి ఉంది. చాలామంది యోగాని ఆ, చాలా గట్టిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆ, అంటే నన్ను అడిగితే యోగాని అదొక ఎక్సర్సైజ్ లాగా లేదా ఒక ఫిజికల్ యాక్టివిటీ రీప్లేస్మెంట్ లాగా ఆలోచిస్తున్నారు. నాకు చెప్పాలనిపించింది అనమాట. అంటే ఇది కొంచెం అడ్రస్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా హెల్త్ కోసం చేసేటోళ్ళకి లేదా రెగ్యులర్ యోగా చేస్తే ఫిజికల్ లెవెల్లో కానీ మెంటల్ లెవెల్లో కానీ ఎలా ఉంటుంది అని చెప్పడానికి నేను ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది. ఒకరోజు ఒక టీనేజ్ మదర్ వచ్చారు, అమ్మాయి వాళ్ళ మదర్. సో దెర్ వాజ్ ఎ ప్రాబ్లమ్ ఫర్ హర్ మెన్స్ట్రల్ సైకిల్. ఆవిడతో మాట్లాడుతున్న సందర్భంలో నేను చెప్పాను అనమాట, మేడం మన బాడీలో 5 లేయర్స్ ఉంటాయి: ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, ప్రాణిక్ బాడీ, కాస్మిక్ బాడీ, బ్లిస్ బాడీ. మీకు ఫిజికల్ బాడీలో ఏదైనా ప్రాబ్లం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్కి ఈఎన్టీ, ఇయర్, నోస్, థ్రోట్ ఆర్ సంథింగ్, ఇక్కడ ఏదైనా సమస్య వస్తే మీరు ఈఎన్టీ దగ్గరికి వెళ్తారు. న్యూరాలజిస్ట్ దగ్గరికి నర్వస్ ఇష్యూతో ఏదైనా ఉన్నప్పుడు వెళ్తారు. డయాబెటిక్స్ సంబంధించి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డైజెస్టివ్ ఇష్యూస్ లేదా టమ్మీ రీజన్ ఏదైనా మీకు ఇష్యూ ఉంటే వెళ్తారు. ఆర్థో, బోన్స్కి కానీ, ఎస్పెషల్లీ నీస్, ఎనీ ఫ్రాక్చర్ సంథింగ్ లైక్ దట్, విల్ గో టు ఆర్థో. గైనకాలజిస్ట్ రిప్రొడక్టివ్కి సంబంధించినటువంటి ఇష్యూస్, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్, మెన్సెస్ ఇవన్నీ, లేదా ప్రెగ్నెన్సీ, ఇలా గైనిక్కి వెళ్తారు. కార్డియాలజిస్ట్ దగ్గరికి హార్ట్కి సంబంధించిన ఇష్యూస్తో వెళ్తారు. మెంటల్, అలా రకరకాల ఇష్యూస్తో రకరకాల డాక్టర్స్ దగ్గరికి మీరు వెళ్తారు. మెంటల్ ఇష్యూస్తో ఉన్నప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి కానీ లేదా సైకాట్రిస్ట్ దగ్గరికి కానీ వెళ్తారు. నేనేమంటున్నానంటే, బాడీ కవర్ చేయడానికి డాక్టర్స్ ఉన్నారు, మైండ్లో ఉన్న ఇష్యూస్ని కవర్ చేయడానికి డాక్టర్స్ ఉన్నారు. బట్ ఎనర్జీ సిస్టంలో 72,000 నాడీస్ ఉన్న ఎనర్జీ బాడీలో, 112 చక్రాస్ ఉన్న ఎనర్జీ బాడీలో ట్రీట్ చేయడానికి ఎవరు ఉన్నారు? దర్ ఇస్ నో వన్. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ఎనర్జీ సిస్టమ్, వేర్ యూ విల్ గో? ఎనర్జీ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి మీరు ఫిజికల్గా మెంటల్గా వర్క్ చేస్తే అవ్వదు. ఇఫ్ యూ ప్రాక్టీస్ రెగ్యులర్ యోగా, ఒక 10 మంది డాక్టర్లు, ఒక 5-6 మంది సైకాలజిస్టు, సైకాట్రిస్టులు చేసే పని యోగా ఒక్కటే చేయగలదు. ఇది ఎవరికి తెలుస్తుంది అంటే, కనీసం ఒక 5 ఏళ్ళు రెగ్యులర్గా యోగా చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. 5 ఏళ్ళు కాకపోయినా ఒక 2 to 3 years చేసినా కూడా మీకు అర్థమవుతుంది. చాలామంది క్లాసెస్కి వచ్చి రెగ్యులర్ యోగా చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళకోకుండా మేనేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ చాలామందికి యోగా ఎందుకు లాంగ్ టర్మ్లో వర్క్ అవ్వట్లేదు అంటే, దే ఆర్ డూయింగ్ విత్ ఈగో. అంటే మీరు యోగా చేసేటప్పుడు మీ పర్సనాలిటీ అనేది అక్కడ ఉండకూడదు అనమాట. మీరు ఎవరు, మీ దగ్గర మనీ ఎంత ఉన్నాయి, మీరు ఏ కమ్యూనిటీ, ఇలాంతా కాదు. ఒక డ్యాన్స్ పర్ఫామ్ చేసే వ్యక్తి దగ్గర డ్యాన్స్ మాత్రం ఎలా కనిపిస్తుందో, అంటే దెర్ ఇస్ నో డ్యాన్సర్ ఇన్ ఇట్. డ్యాన్స్ చేసేటప్పుడు డ్యాన్సరే కనిపించకూడదు, డ్యాన్స్ మాత్రమే కనిపించాలి. అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటే యోగా వర్క్ అవుతుంది. అంత కమిటెడ్గా చేయడానికి కూడా ఆకలి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, యోగా ఎట్లా వర్కౌట్ అవుతుంది? దెర్ ఆర్ బేసిక్ చక్రాస్: మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, దెన్ అనహత, విశుద్ధి, ఆజ్ఞ, శాస్త్రాలు. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి దానికి ఒక్కొక్క డాక్టర్ ఎలా ఉన్నారో, ఎనర్జీ సిస్టమ్ కూడా ఒక్కొక్క చక్ర ఒక్కొక్క సిస్టమ్ని అడ్రస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మూలాధార అనేది బేసిక్గా అది రీప్రొడక్టివ్కి సంబంధించినది. అక్కడ ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది. సపోజ్ మీకు అక్కడ కనుక మీరు ఎనర్జీని జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేకపోతే ఎక్కువ ఇంబ్యాలెన్స్ అవుతారు, చాలా తడబడుతూ ఉంటారు, దే కాంట్ బీ మెటీరియలిస్టిక్లీ హ్యాపీ. సపోజ్ మీరు మూలాధారాన్ని కనుక మీరు ఫిక్స్ చేయగలిగితే బ్యాలెన్స్
ఫోకస్ అనేది చాలా ఈజీ. నెక్స్ట్ వచ్చేసి స్వాదిష్టానలో ఏదైనా ఇష్యూ ఉంటే రిప్రొడక్టివ్ సంబంధించి మీకు ఏదైనా ఇష్యూ వస్తుంది. అంటే మీరు రూట్ లెవెల్లో ఫిక్స్ చేస్తే ఫిజికల్ లెవెల్కి మెంటల్ లెవెల్కి రానవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ బాడీ ఉంది కాబట్టే దానికి ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ అలాట్ చేయబడి ఉంది. బట్ అది విజిబుల్గా లేదు, అది కంటికి కనిపించదు, బట్ అది ఉంది కదా. నెక్స్ట్ మణిపూరక అనేది ప్యాషన్ అనమాట. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే లైఫ్ని వాళ్ళ లెవెల్లో అర్థం చేసుకొని, ఇప్పుడు మీరు చాలామంది చూడండి, ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఎక్కువ మంది కొంత డబ్బు వచ్చిన తర్వాత, కొన్ని ఆస్తిపాస్తులు వచ్చిన తర్వాత ప్యాషన్ ఉండదు, అందులో మునిగిపోతూ ఉంటారు అనమాట. మళ్ళీ ఏం కష్టపడదాంలే అని చెప్పేసి వదిలేస్తారు. అంటే వాళ్ళకు లైఫ్ అక్కడి వరకే అర్థమైంది. బట్ దెర్ ఆర్ లేయర్స్ ఆఫ్ ద లైఫ్ కదా. మీరు బర్త్కి ముందు ఉన్నారు కాబట్టే గర్భంలోకి వచ్చారు. అంటే ఇప్పుడు మీ స్క్రీన్లో పెన్ లేదు, బట్ ఇప్పుడు వచ్చింది. అంటే పెన్ ఎక్కడో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చింది. దట్ మీన్స్ బిఫోర్ యూ ఎంటర్ టు మదర్ రూమ్ యు ఆర్ ఆల్రెడీ దేర్. అంత డెప్త్ ఉంటుంది లైఫ్కి. నాకు డెప్త్ తెలుసుకోవడం ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి డెప్త్ లేదంటే అది ఇగ్నోరెన్స్ అవుతుంది. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డెప్త్. బిఫోర్ యూ ఎంటర్ టు మదర్ రూమ్ యు ఆర్ ఆల్రెడీ దేర్. దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద లైఫ్. చాలామందికి అది తెలియదు, కనిపించేదాన్ని మాత్రమే చూస్తారు. సో ఇప్పుడు మణిపూరకకు సంబంధించి మీరు కనుక యాక్టివ్గా పెట్టుకోకపోతే మీకు డైజెస్టివ్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. అంటే అబ్డామినల్కి సంబంధించినటువంటి గాల్బ్లాడర్ స్టోన్స్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, డయాబెటీస్ కానీ, ఇండైజెషన్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఇలాంటి ఇష్యూస్ వస్తాయన్నమాట. ఇఫ్ యూ యాక్టివేట్ ద మణిపూరక చక్ర యూ క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ ద ఇష్యూస్. ఎస్పెషలీ ఈ పొట్టకు సంబంధించిన అంటే ఒక్కొక్క ఆసనము ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. బ్రీదింగ్ టెక్నిక్స్ అయినా, దర్ ఆర్ సో మెనీ థింగ్స్. చాలా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అనేది యోగా అనేది. ఓన్లీ ద థింగ్ ఈజ్ పీపుల్ ఆర్ నాట్ కేపబుల్ టు అండర్స్టాండ్. చాలా ఫోకస్ కావాలి దాన్ని అర్థం చేసుకోవడానికి. అనహత అనేది కనుక ఇంబ్యాలెన్స్గా ఉంటే చాలా ఎమోషనల్ ఇష్యూస్ త్రూ వెళ్తారు. అంటే ఎక్కువ లవ్ ఎక్స్పెక్ట్ చేస్తారు చుట్టుపక్కల వాళ్ళ నుంచి. వాళ్ళని తెలుస్తుంది. ఇప్పుడు రిలేషన్షిప్ ఇష్యూస్ త్రూ వెళ్తూ ఉంటారు అనమాట. దెర్ ఇస్ నో స్టెబిలిటీ. ఇక్కడ ఏంటంటే ఎక్స్టర్నల్ సైన్స్ ఒక్కొక్కదాన్ని విడదీసి అడ్రస్ చేస్తుంది. యోగా ఏంటంటే అన్నిటిని కలిపి వర్క్ చేస్తుంది. బికాస్ యు ఆర్ నాట్ జస్ట్ ద ఫిజికల్ బాడీ కదా, యు ఆర్ నాట్ జస్ట్ మైండ్ కదా, వైస్ వర్సా అనమాట. సౌండ్ బాడీ ఈజ్ ఎ సౌండ్ మైండ్ అండ్ సౌండ్ మైండ్ ఈజ్ ఎ సౌండ్ బాడీ. అన్నీ బాగుంటేనే ఎనర్జీ బాడీతో సహా మీరు హెల్తీగా ఉండగలుగుతారు. అదర్వైజ్ నో. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఇష్యూ ఇన్ విశుద్ధి, యూ హ్యావ్ ఇష్యూస్ ఆన్ థైరాయిడ్ గ్లాండ్, లేకపోతే స్పీచ్ ఇష్యూస్ ఉండొచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంటుందన్నమాట. మేజర్ ఆర్గాన్ పిట్యూటరీ గ్లాండ్ ఇలా. నెక్స్ట్ అనహత, నెక్స్ట్ ఆజ్ఞ. సో ఇది వచ్చేసి మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. పిట్యూటరీ గ్లాండ్ అని చెప్పాను కదా. సో సమ్వేర్ అది బ్రెయిన్ దగ్గర సెక్రీషన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఎవరైతే మినిమం అమౌంట్ ఆఫ్ టైం ఇక్కడ ఫోకస్ చేయగలుగుతారో, ఇవన్నీ వింటే కాదు చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ సమ్వేర్ బ్రెయిన్కి కింద ఎక్కడో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. సో ఆ సెక్రీషన్స్ వలన బయట ఎవరైతే టీలు కాఫీలు తాగి ప్లెజర్గా ఫీల్ అవుతూ ఉంటారు, అంటే జస్ట్ సిగరెట్ తాగడము, టీ తాగడం, ఏంటంటే ఆ మూమెంట్కి హైప్ ఇస్తుంది అనమాట. అది ప్రొలాంగ్ ఉండదు. దే మే ఎక్స్పీరియన్స్ మూమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ నాట్ లాంజివిటీ. ఎప్పుడైతే మీరు మీ ఎనర్జీని అంతా, మీ ఐస్ అటెన్షన్ అంతా ఇక్కడ ఫిక్స్ చేసి కొంచెం మీరు ఆ ఫోకస్ని పెట్టగలుగుతారు, మీ ఇంటర్నల్గానే బ్లిస్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. సమ్వేర్ యూ టచ్ ద ఎనర్జీ బాడీ. మోస్ట్ ఆఫ్ ద టైం మన ఫోకస్ ఎక్స్టర్నల్గా ఉంటుందండి. ఎప్పుడైతే అది ఇంటర్నల్గా డైవర్ట్ అవుతుందో, ఒక్కొక్కసారి మీరు బాడీని మాస్టర్ చేసి, మైండ్ని మాస్టర్ చేసి, బ్రెత్ని మాస్టర్ చేస్తారు, దెన్ యూ విల్ టచ్ దట్ ఎనర్జీ డైమెన్షన్. ఇవన్నీ జరగాలి అని అంటే యూ షుడ్ బి వెరీ రెగ్యులర్ టు ద ప్రాక్టీసెస్. మీకు మంచి టీచర్ తగలాలి, వాళ్ళు డెప్త్ని చెప్పాలి. ఇది ఓన్లీ పొట్ట తగ్గించుకోవడానికో వెయిట్ తగ్గించుకోవడానికి కాదు, తనను తాను తెలుసుకోవడానికి, తన బాడీని, మైండ్ని, తన బ్రెత్ని తన అదుపులో పెట్టుకొని కంప్లీట్ ఫ్రీడమ్ని లైఫ్లో ఎంజాయ్ చేయడానికి యోగా అనేది. ఇంకా స్పిరిచువల్గా లెవెల్లో చాలా అడ్వాన్స్ ఉంటుంది. సమ్వేర్ ఇట్స్ కాల్ సహస్ర. కరెక్ట్గా ఇప్పుడు నేను ఇలా ఫింగర్ పెట్టాను కదా,
ఈ హ్యాండ్తో కూడా ఇలా ఫింగర్ పెడితే మిడ్ పాయింట్కి వస్తుంది. చాలా డెప్త్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా అంటే ఎస్, వీ హ్యావ్ బీన్ హియరింగ్ ఇట్. కానీ మైండ్ని కూడా బ్యాలెన్స్ చేసుకోలేనటోడు ఎనర్జీ గురించి మాట్లాడకూడదు. బాడీని మాస్టర్ చేసుకోవాలి, దెన్ యూ కెన్ వర్క్ ఆన్ ద మైండ్. ఇఫ్ యూ ఆస్క్ వేర్ ఈస్ ద మైండ్, చాలామందికి తెలియదు, బ్రెయిన్ అంటారు అనమాట. బ్రెయిన్ అండ్ మైండ్ ఆర్ నాట్ సేమ్. మరి ఒకటే పేరు ఎందుకు, రెండు పేర్లు ఎందుకు ఉన్నాయి ఒకటే అయితే? సో దర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్. నాకు తెలీదు నాకు తెలుసు అనుకునేది చాలా, అన్నీ మనకు తెలుసు అనుకునేది అజ్ఞానంతో కూడుకున్నటువంటిది. కానీ ఖచ్చితంగా మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. మీరు డెప్త్గా వెళ్తేనే ఒక నది కానీ, ఒక బావి కానీ, ఒక సముద్రం కానీ, మీరు లోతుగా వెళ్ళినప్పుడు మాత్రమే దాని యొక్క లోతు తెలుస్తుంది. సర్ఫేస్ లెవెల్లో ఉండి ఇదే అంతా అని అనుకుంటే దానికి ఎవరేం చేయలేరు. సో ఇట్స్ అప్ టు యూ. ఇఫ్ యు ఆర్ ఎ రెగ్యులర్ ప్రాక్టీషనర్, అట్లీస్ట్ 1.5 అవర్ మినిమం చేసుకోగలిగితే మేబీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. వన్ కెన్ లివ్ అరౌండ్ 125 to 150 ఇయర్స్. అంతకాలం బతకాలని కాదు, కానీ మీరు తిన్న ఫుడ్ మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతే ఇంక బతకడం ఎందుకు? దెర్ షుడ్ బి ప్రాపర్ డైజెస్టివ్ ఫైర్, జఠరాగ్ని అంటాం. వర్క్ చేయాలి. చాలా లోతైన సబ్జెక్ట్ ఇది. I just want to tell, if you want to understand or if you want to misunderstand, it's up to you. So there is a depth to it. మీరు ఫిజికల్ లెవెల్లో వర్క్ చేస్తారా, మెంటల్ లెవెల్లో వర్క్ చేస్తారా, ఎనర్జీ లెవెల్లో వర్క్ చేస్తారా అనేది మీ చాయిస్. థ్యాంక్ యూ. టేక్ కేర్.